ఖమ్మం జిల్లా తల్లాడ అటవీ రేంజ్ పరిధిలోని చంద్రుగొండ మండలం బెండలపాడు అటవీ ప్రాంతంలో 6 వేటగాళ్లను తల్లాడ ఫారెస్ట్ రేంజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కనకగిరి గుట్టలో హైదరాబాద్ నుంచి అడవి జంతువులను వేటాడడానికి వచ్చిన వ్యక్తులతో పాటు విదేశీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన 4 యువకులు తల్లాడకు చెందిన 2 సహాయంతో కనగిరి గుట్టకు వేటకు వెళ్లారు. వేటకు వెళ్లిన సమయంలో 6 ఫారెస్ట్ అధికారులకు పట్టుబడ్డారు. సిద్ధార్థ గ్రామ్సింగ్ డిఎఫ్ ఖమ్మంగా అని చేస్తున్నాను. మనకి హెడ్ ఆఫీస్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. హంటింగ్ కోచింగ్ కోసం కొంతమంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడికి అంటే కనకగిరి హిల్స్. ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మన ఫారెస్ట్ సిబ్బంది 11 o'clock కి 6 మంది దొరికింది. వాళ్ళ దగ్గర యాక్చువల్ గా ఒక మనిషి దగ్గర మనకి ఇది స్నైపర్ గన్ సహా బుల్లెట్ కూడా దొరికింది. ఇంకా ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్స్ తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు మనకి ఏం తెలిసింది, వాళ్ళు ఒక ప్లాన్ మీద హైదరాబాద్ నుంచి లోకల్ మనిషికి ఇక్కడ 2 కాంటాక్ట్ చేసి వచ్చారు. మన అడవిలో జీవ జంతువులలో మేజర్గా లెపర్డ్ చిరుతపులి ఉంది, వైల్డ్ స్లాత్ బియర్ ఉన్నాయి, తర్వాత జింకా ఉన్నాయి, ఇంకా చౌసింగా ఉన్నాయి. అదే హంట్ కోచింగ్ కోసం వచ్చారు. ఇప్పుడు రిమాండ్ కోసం జైలుకి పంపిస్తున్నాను. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో అటువంటి హంటింగ్ చేస్తే 3 years నుంచి 7 years వరకు జైలు టర్మ్ ఉంది. సో మజిస్ట్రేట్ నుంచి రిమాండ్ తీసుకొని ఇంకా ఎంక్వైరీ చేస్తాను. రైట్, ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఉపేందర్, మొత్తంగా తల్లాడ అటవీ రేంజ్ పరిధిలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వారిలో 4 హైదరాబాద్ నుంచి, మరికొంతమంది స్థానిక వేటగాళ్ళుగా కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నటువంటి 6 సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ఏదైతే ఖమ్మం జిల్లా తల్లాడ అటవీ శాఖ రేంజ్ పరిధిలో కనగిరి గుట్టల వద్ద అయితే అటు బ్రాహ్మణకుంట పరిధిలోని జెండలపాడు అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట కోసం సంచరిస్తున్న 6 అయితే అటు అటవీ శాఖ అధికారులు అయితే పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఏదైతే తుపాకులు, అదేవిధంగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే అటవీ ప్రాంతంలో అటవీ రేంజ్ కార్యాలయం పరిధిలోని అయితే ఈ వివరాలు కూడా వెల్లడించారు. అయితే అటవీ రేంజ్ పరిధిలోని గుట్టలు ఏదైతే గట్టుగూడెం సెక్షన్ బ్రాహ్మణకుంట బీట్ల పరిధిలోని ఏదైతే కనగిరి అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి డిఆర్ఓ వెంకటరమణ, అదేవిధంగా ఎఫ్బిఓ, అదేవిధంగా ఏదే ఫారెస్ట్ సిబ్బంది వీళ్ళంతా కూడా బేస్ క్యాంప్ సిబ్బంది గస్తీ అయితే నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వన్యప్రాణులు వేటాడేందుకు వచ్చిన సికింద్రాబాద్ బేగంపేటకు చెందినటువంటి సుగ్రీవ్, అదేవిధంగా హైదరాబాద్ అంబర్పేటకు చెందినటువంటి వెంకట శ్రీకాంత్ అనే వ్యక్తిని, అదేవిధంగా ఇక్కడే ఇదే నియోజకవర్గానికి సంబంధించిన చంద్రగొండకు చెందినటువంటి మిథున్ కుమార్, అదేవిధంగా జెండాలపాడుకు చెందినటువంటి సురేష్, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరానికి చెందినటువంటి నారాయణరావును, అటు పశ్చిమ గోదావరి జిల్లా కలగూరుకు చెందినటువంటి నాగరాజును కలిసి మొత్తం ఈ 6 కూడా అయితే అటు అటవీ శాఖ అధికారులు అయితే ఒలవేసి అయితే పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి కారుతో పాటు ఒక తుపాకీ, అదేవిధంగా బుల్లెట్లు, అటు కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్టయితే నిందితులను అటు మదిరా కోర్టులో కూడా హాజరుపరుస్తున్నట్లయితే వారు తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే మిథున్ కుమార్, సురేష్ల సహకారంతోనే ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీటి కోసం బయటకు వచ్చి వన్యప్రాణులు అయితే వేటాడికేందుకైతే వీరు సిద్ధపడ్డట్లయితే తెలుస్తుంది. అయితే వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద వీరు 6 కూడా కేసు నమోదు చేసినట్లు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. వేటగాళ్లను పట్టుకున్న అటవీ శాఖ అధికారులను సిబ్బంది అటవీ శాఖ అధికారులు అయితే అభినందించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ సంబంధించినటువంటి అటవీ ప్రాంతాల్లో ప్రధానంగా ఇప్పటికే కొంతమంది అటు బయట ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి వన్యప్రాణులను సంబంధించడం, వాటిని మాంసాన్ని కూడా అమ్మడం అయితే ఈ ప్రాంతాల్లో జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి అయితే ఏదైతే వన్యప్రాణులకు సంబంధించినటువంటి నెమలి, అదేవిధంగా దుప్పులు, అదేవిధంగా అటవీ ఏదైతే పందులను కూడా వీరైతే వేటాడైతే అటు సిటీకి తరలిస్తున్నట్లయితే అధికారులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే వీరందరినీ కూడా
ఏదైతే హైదరాబాద్ కు సంబంధించినటువంటి నలుగురును, అదేవిధంగా లోకల్ కు సంబంధించినటువంటి ముగ్గురును కూడా, ఇద్దరిని కూడా పట్టుకుని మొత్తం 6గురిని కూడా వలవేసి పట్టుకున్నామని చెప్పేసి అయితే అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇది గత కొంతకాలం కూడా వీరు అయితే అటవీ ప్రాంతంలో సంచరిస్తూ అటవీలకు సంబంధించినటువంటి జంతువులన్నింటిని కూడా అంటే ఇవి ఏంటి మారణాయుధులతో ఏదైతే వాటిని సంహరించి అయితే వేట సాగిస్తున్నట్లయితే వీరు గుర్తించారు. అయితే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వన్యప్రాణులను ఏ విధంగా మిగతా జంతువులను అయితే చంపితే మాత్రం ఖచ్చితంగా అటవీ శాఖ చట్టం కింద మాత్రం కేసులు నమోదు చేస్తాం, కటకటాలకు పంపిస్తాం అని చెప్పేసి అయితే అటు అటవీ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ వరుసగా ఇప్పటికే గతంలో కూడా గత 3 నెలల క్రితం కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన కూడా ప్రస్తుతం సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక స్థానికులకు సంబంధించినటువంటి స్థానికులను అండగా తీసుకొని అయితే ఈ వేట అయితే కొనసాగుతున్నట్లయితే అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఈ అడవికి సంబంధించినటువంటి వేట కొనసాగితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విజయ్, థ్యాంక్ యూ ఉపేందర్.